తెచ్చిన వరకు తమ్మి మందు. అరే తెచ్చినా కానీ అర్జెంటుగా ఫోన్ చేస్తే తెమ్మంటివి ఇవాళ అత్తంలా అన్న మరి ఏ ఇవ్వలచ్చుడేంది కానీ మనకైతే ఏమన్నా మందు. ఏంది కొత్తగా మళ్ళీ అలవాటు ఏందన్న? ఏం చెప్పాలి తమ్మి, పరిస్థితులు అట్లా వచ్చినాయి కానీ నువ్వైతే మందు పోయిరా. నువ్వు లేనిదోడి పెడతానవా నాకు కొత్తగా అలవాటు మళ్ళా వినడం తాగినావా అన్న నువ్వు? ఎందుకన్నా గింత బాధ నీకు? నువ్వు మందు పోయి తమ్మి చెప్తా కానీ. ఇగో అన్న తీసుకో. అన్న ఎట్లా వచ్చినా అంటే కాలేదు తమ్మి అన్న. ఏం లేదే మరి అన్న వచ్చి నేను తిడుతాను నన్ను తిడతాడు. ఆయన ఇక్కడ ఎందుకున్నారు? అక్కోళ్ళింటికి పోయిండు, 3 రోజులు జెండా వేసి ఆడనే ఉంటాడు. వాళ్ళు పోయిన కాంచే ఇంట్లో ఊరికే రప 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 ఏ సిటాపోటా లొల్లి. ఏంది ఏమైంది మళ్ళీ ఏమైంది? మొన్ననే అయిపోయింది కదా అంత సమస్య అంతా అయిపోయాయి మళ్ళీ ఏమైందా? మా పెద్దమామ కొడుకుది పెళ్ళి ఉన్నది, మా బామ్మది కొడుకుది. ఆ పెళ్ళికి పోదాం తయారు కావా అంటే నా బంగారం తీసుకుపోయి బ్యాంకులో పెట్టినావు, నా బంగారం నాకు పట్టుకొత్తనే పెళ్ళికి వస్తా అంటుంది. అనంతగాని పానం మంచి లేకపోతే అన్నకి మనం బంగారం బ్యాంకులో పెట్టి పైసలు పట్టుకొచ్చినాం. ఇప్పుడు ఈ టైంలో అన్నను బంగారం తెమ్మని ఎట్లా అడగలుగుతామి? ఏమని అడగాలి చెప్పు? మొన్నటిదాకా నీకు తెలిసిన ముచ్చటేనే భూములు పట్టాలు బ్యాంకుల అప్పు గురించి. నేను 2 లక్షలు ఇస్తే ఆయన 4 లక్షలు కట్టబట్టే. సరే తెత్తాడు, మా అన్న నాకు అన్యాయం చేస్తాడు ఆ తమ్మి. పట్టుకొచ్చి నా బంగారం నాకు అప్పచెప్పడా? ఇప్పుడు ఈ కజ్జ కడిగినట్టు ఉంటుంది, లొల్లి మీద కావాల్సుకొని మాట్లాడినట్టు ఉంటుంది. వద్దే తర్వాత పట్టుకొత్తడిది ఇక బోగూరు సొమ్ములు ఉన్నాయి ఇంట్లో బుజ్జి తీసుకుపోయి పెట్టుకొని పోదాంపా అంటే అస్సలకి ఏం లేదు. కజ్జకు దిగినట్టు నా సొమ్ములు నాకే కావాలంటే నాకు కోపం ఆగలేక చేయలేవట్టిన తమ్మి. ఇక కథ 3 రోజులే మూల మంచం వేసి అసలకే లేత్తలేదు. లేవని ఎంత బతిలాడని లేత్తలేదు. మా అవ్వే అండి పెడుతుంది. ఇంట్లో ఆడోళ్ళు అలిగిపంటే అస్సలకి మనశ్శాంతి ఉండదు. అందుకే పిచ్చి లేచి బాయి మొక్క నచ్చిన తమ్మి. ఏందన్నా కొట్టినవా? ఏమన్నా ఉన్నదా అన్న మీ దాంట్లో ఇల్లుళ్ళు పంచాదులు? ఏందన్నా మిమ్మల్ని చూసి మేము 4 నేర్చుకునేటోళ్ళం అన్న. మీరే గిట్ల చెప్తే ఎట్లా అన్న? మీ కుటుంబంలో ఏమైనా ఉన్నదా అన్న? ఇక ఎటు పోతాలో నాకైతే ఏం అర్థం అవుతలేదు అన్న. గదేరా నాకు కూడా అర్థమైతలేదు. మా పరిస్థితి ఏంది, అసలు మా సంసారం ఏంది, మా బాధలు ఏంది ఏం అర్థం కాకనే బాయి మొక్క నచ్చిన నేను చిలేస్తాను తమ్మి. బాయి కాడ తిరిగి చూస్తా అంటే పెరడు కొట్టిన మందు డబ్బాలు లేరా. అవి తాగుదామన్నంత కోపం వచ్చింది, బాధ వచ్చిందిరా. కానీ తాగితే నా పని ఏం పోతా, ఈ బాధలను విడిచిపెడతా, ఈ కష్టాలను విడిచిపెడతా. భార్య పిల్లలాగమైతే అనిపించిందిరా మళ్ళా. ఇదంతా కాదు, బతికుండి సాధించాలి కానీ సత్యం సాధిస్తామని నీకు ఫోన్ చేసిరా మన తమ్మి. ఏం దొత్తలేదురా, నాకు అంత పిచ్చి లేచినట్టు అవుతుందిరా. ఊకో ఎడవకన్నా ఊకో. పెద్ద బిడ్డ లేచిపోయినప్పుడు ఇట్లే నాకు మనసు చెలించి పిచ్చి అన్నాయి. 4-5 రోజులాగా మంది అయినారా. అప్పుడు నాకు లేని అలవాటు కొత్తగా చేసుకున్నామని మా నాన్నను కోప్పడ్డాడు, చేసిండు. ఈయన అయిపోయింది, అంత అవసరం లేదు, నాకు గుండె లేదని పారిపోయింది. ఇక అవసరం లేదు అని దాని బతికాదు బతికి అని సప్పుడు వేయకుండా మళ్ళీ మా ఇంట్లో కొర స్టార్ట్ అయింది. ఆమె ఎట్లా రా, ఏం చేయాలరా? ఊకో అన్న ఊకో. బాధ పంచుకోవడానికి పిలిచేద్దామి. గట్ల కాదన్న, మొన్న చిన్న బుజ్జి గోళీలు మింగితే సత్యం సాధిస్తావే బతికి సాధించాలని గుండె ధైర్యం చెప్పినాం మనం. నువ్వే గిట్ల చెప్తే ఎట్లా అన్నా? నాకు అసలు అర్థం అవుతలేదు. కానీ గట్లా కాదురా, మనం చెప్పేటప్పుడు ధైర్యం మాటలు బాగానే చెప్తాం. సచ్చినోళ్ళు కనపడతాను రా, సత్యం సాధిస్తారని. సమస్యలు వచ్చి నెత్తిన పడితే అవి తట్టుకోలేకనే కాదు పాపం చచ్చిపోయారు అందరూ. ఇప్పుడు నా ఇంట్లో నా పరిస్థితి కూడా కదేరా, ఇబ్బంది అనిపిస్తుంది, బతికుండే ఏమనిపిస్తుంది. అయ్యో దేవుడా, ఒక్క క్షణం నేను ఆలోచించకుండా మందాయి సర్దాం అనుకున్నా. కానీ నా భార్య నా పిల్లలు గుర్తించి నాకు మళ్ళా నేను సావద్దు, బతికుండి సాధించాలనిపించింది తమ్మి. కానీ నిజమేరా, వాళ్ళు సచ్చిటోళ్ళు పాపం సమస్యలు తట్టుకోలేకనే సత్తారు. కానీ అది కరెక్ట్ కానే కాదు. వాళ్ళ కోసం వాళ్ళ పిల్లల కోసం అయినా బతికుండాలి కదా. ఇవన్నీ పక్క పెట్టి శంకరన్న నువ్వు
నీ రందల్లా చిన్న బిడ్డ పెళ్లి చేయాలని ఒకటి ఉన్నదన్న. అల్లనే ఈ లొల్లీలు పంచాయతీలు ఇవన్నీ అయ్యే వరకు నీకు అంత పిచ్చి పిచ్చిలు ఎత్తాందన్న. అందుకే నేను ఆ రోజు కూడా ఆ చిన్న బుజ్జికి మా అక్క కొడుకుని చేద్దామే అంటే మీరు వినకపోతుంది. ఇప్పుడు వాడు మంచిగా హైదరాబాద్లో సెట్ అయ్యిండు, జాబ్ చేసుకుంటాను, దర్జాగా బతుకుతాను. ఇప్పటికైనా పర్వాలేదన్న. మా చిన్నబాబు బిడ్డ కొడుకున్నాడు, చదువుకున్నాడు మంచిగానే, చదువు అయిపోయింది, ఇప్పుడు గవర్నమెంట్ జాబ్కు ప్రిపేర్ అవుతాడట. మంచి పిల్లగాడు. నువ్వు చేద్దామనే ఆలోచన ఇప్పుడు నువ్వు చెప్పేంటే నేను వాళ్ళతోనే మాట్లాడతాను. సరే తమ్మి, నేను ఆలోచించుకొని చెప్తా. నీకు తెలిసిన ముచ్చటే కదరా, నేను ఇల్లు కట్టుకుందాం అనుకుంటున్నా. అక్కడ ఇంటికాడంతా సాఫ్ చేసి ఆ ఇంటి పక్క పట్టు ఒక రూమ్ కిరా వేసుకొని అల్లు ఉందాం అనుకుంటే అన్న దూర పోయి అక్కలు ఇంటికాడ చేంజ్ చేసిండు. ఆయన ఇంకా అత్తలేడా. ఆయన అత్తే ఇల్లు కాల్ చేద్దాం అనుకుంటే ఇదో పోదాంపా అని ఒకటే పోరు పెడుతుంది నన్ను. ఆయన లేకముందు ఎట్లా బయటికి వెళ్ళాలి తమ్మి? మళ్ళీ ఇంకోటి, నేను లేకముందుకు నేను ఇల్లు వెళ్ళిపోతే మా తమ్ముడు ఇల్లు వెళ్ళిపోయిండు అని మా అన్నంత బాధపడతాడు అన్నారు. అందుకోసమే మా అన్న వచ్చిన తర్వాత పోదాము. ఆయన చూసినా మాట్లాడకపోయినా చూస్తే చాలని ఉద్దేశంతో ఆయన చూస్తే ఆయన అత్తలేడా. ఏం చేయాలి నేను? ఇదో పోదాంపా అనబట్టే. ఏ ఊకో శంకరన్న, కష్టాలు లేనో లేవలే, ఇంటింటికి మండిపోయేనా. నువ్వే అనుభవజ్ఞుడు, నువ్వు ఒకళ్ళు చెప్పేటోని నువ్వే ఇంత కష్టాలని బాధపడితే ఎట్లా అన్న? అయితే తీసుకో. విన్నావా అసలు? లేదమ్మి. అది తీసుకో, పోదాం ఇక. తీసుకో అన్న, తీసుకో. ఇది నరాలకు సంబంధించిన గోలి మామ. ఇది వేసుకుంటే నీ నరాలలో బ్లడ్ అనేది కరెక్ట్ ఫ్లో అవుతుంది అన్నట్టు. ఎందుకు అల్లుడు ఆ గోలు వేసుకుంటే మొత్తం కడుపులో మంట మండుతుంది. అవును. ఏదైనా పరిగెడు గోలు ఇచ్చిరా నీకు? ఇచ్చిర్రు కానీ ఇగో ఇవి ఒడిసింది ఇది ఒకటి. ఇక పోదామనే వరకు మీరు అత్తిరి వేసుకుంటలేవు. వేసుకుంటలేను. అందుకే నీకు ఇట్లా మండినట్టు అనిపిస్తుంది మామ. ఈ పరిగడుపున గోలు వేసుకున్నాకనే మిగతా ఏ గోళీలు అని వేసుకోవాలి. నువ్వు వేసుకోకుండా ఏది వేసుకున్నా నీ కడుపులో మండినట్టు అనిపిస్తుంది. ఇది వేసుకో, ఓకేనా? చాయ్ తీసుకోవాలి. ఆ గోళీలు తెచ్చుకోవాలి ఇక. మరి అయిపోతానే చెప్తే మేము వచ్చినప్పుడు తెచ్చిందా? ఇక చెప్తే ఇక పోతా తెచ్చుకుంటా. ఇవాళ రేపు అన్న పోయి తెచ్చుకుంటా. సరే, చాయ్ నానా, ఈ గోలి మండుతుందని బంద్ చేయకు, వేసుకో. రేపు కమలాపూర్ పోయి పరిగడుపున గోలు తెచ్చుకుంటా బిడ్డ, పొద్దున పోయి తెచ్చుకుంటా. అరవింద్, నువ్వు స్నానం చేయపో, టైం అవుతుంది కదా. మళ్ళీ ట్రైన్ మిస్ అయితే బస్ కోవాల్సి వస్తుంది. ఈ ఆదివారం పూటకి సాయంత్రం ఎటుపోతారు బిడ్డ? రేపు పొద్దున ట్రైన్ పోర్రి. లేదు నాన్న, పోవాలి. రేపు పొద్దున్నే ఇంటర్వ్యూ ఉంది. మళ్ళీ ఇప్పుడు పోలేమనుకో, లేట్ అవుతుంది. అవును మామ, ఇప్పుడు పోయి అక్కడ నైట్ మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికాడ ఉంటాం. రేపు పొద్దున మళ్ళీ ఇంటర్వ్యూకి అందాలి కదా. ఫ్రెండ్ అంటే ఫ్రెండ్ వాళ్ళ ఇంటికాడ ఎన్ని రోజులు ఇంటారు అల్లుడు? ఫ్రెండ్ వాళ్ళ ఇంటికాడ ఇవాళ రేపు మంచిగా ఉండదు. ఇగో సరే కానీ అల్లుడు, ఓ పని చెయ్యి, నువ్వు పోయి ఇంటర్వ్యూ చూసుకో. ఇంటర్వ్యూ చూసుకున్నాక దేవుని దయ వల్ల ఇంత నౌకరికి ఇట్లా వచ్చింది అనుకో, ఓ 2 రోజులు ఉండి రూమ్ చూసుకో. రూమ్ ఇట్లా చూసుకొని నువ్వు అన్నీ మాట్లాడుకొని పెట్టుకున్నాక నాకు ఫోన్ చేస్తే నా బిడ్డని తీసుకొని వస్తా. మీకు కావాల్సిన సామాన్ అంతా కొనిచ్చి ఒక 2 రోజులు ఉండి వస్తా బిడ్డ, అన్ని చదివి వస్తా. సరే నాన్న, నువ్వు ఈ ఆలోచన మంచిగానే ఉంది, కానీ మా ఇద్దరికి ఉంది ఇంటర్వ్యూ, ఖచ్చితంగా పోవాలి. ఇప్పుడు పోతేనే జాబ్ వచ్చే అవకాశం ఉంది. కానీ నువ్వు సామాను కొంటా అంటున్నావు కదా, మాకు జాబ్ వచ్చిన తర్వాత నేను ఫోన్ చేస్తా. అప్పుడు అద్దులే వచ్చి మాకు కావాల్సిన సామాన్ అన్ని కొందువు. అప్పుడు నీ మనసు కూడా స్థిరమవుతుంది. సరే బిడ్డ, మీ ఇద్దరికి జాబ్ వస్తే నాకు కూడా సంతోషమే కదా బిడ్డ. మీరిద్దరు సక్రమంగా చేసుకొని 10 రూపాయలు సంపాదించుకుంటే నాకు కూడా సంతోషమే. సరే అల్లుడు, ఫోన్ చేసి. అరవింద్, స్నానం చేయకు. గ్లాస్. హలో, ఏందిరా పోయి 2-3 రోజులు అవుతుంది. నా ఫోన్లోకి వెళ్ళి ఫోన్ ఎత్తే ఫోన్ కూడా ఎత్తలేవు. అక్క అల్లుడు స్నానం చేస్తాను, నేను తమ్ముడిని మాట్లాడతాను. ఏంది వాడు పక్క పొండి కూర్చొని తానం చేస్తానా అని చెప్పమంటాడా? గట్లెందుకు అంటావు అక్క? నేను గట్లెందుకు అవద్దాం ఆడతా? మరి లేకపోతే ఏంది? వాడు ఇంట్లో నొల్లు పెట్టుకొని పోయిన కాంచెలి ఫోన్ ఎత్తులేదు, ఎక్కడున్నా ఏందన్న చెప్పులేదు. గిడున్నా అని చెప్తే అయిపోతుంది కదా. ఇక్కడికి వచ్చింది నీకు తెలియదా అక్క? మా ఇంటికి వాడు మాట్లాడితేనే కదా తెలిసేది. కనీసం నువ్వన్నా మరి అక్క ఈడికే వచ్చిరని చెప్పినోడివి కాదే. నాకేమేరక? నేను నా అల్లుడు కాదా, నా బిడ్డ కాదా, చూడటానికి వచ్చిరా అని నేను అనుకున్నాక. అంటే
ఇప్పటికి 3 రోజులు నీ బిడ్డ వచ్చి నీకేం చెప్పకుండానే ఉన్నదా? నాకేం చెప్పలే, అల్లుడు చెప్పలే, బిడ్డ చెప్పలే. ఇక నువ్వు చెప్పేది నేను నమ్మాలే, నీ బిడ్డ నీకేం చెప్పలేదంటే. నువ్వు ఏం మాట్లాడుతున్నావు అక్క? నమ్మాలి అంటాను. వాళ్ళు బ్యాగులు ఇట్లా పట్టుకొనే వచ్చే మీ ముంగడికి వెళ్ళే. ఏ గడియలో నా ఇంట్లో అడుగు పెట్టిందో నీ బిడ్డ. ఇంట్లో లొల్లులు చిటపటలు ఇంత ప్రశాంతత లేదు. ఏం మాట్లాడుతున్నావు అక్క? చిటాపొట నోళ్ళి. ఏమో నీ బిడ్డ నా కొడుకు ఏ మందు పెట్టిందో అన్ని నీ బిడ్డ మాటలే పట్టించుకుంటా మా మీదకి నొల్లు పెడతాడు, ఎగురుతాడు. మందులు మాకులు అని మాట్లాడుతున్నావు అక్క. వాళ్ళు హైదరాబాద్ పోవడానికే రెడీ అయ్యారు. హైదరాబాద్ పోతా అసలు హైదరాబాద్ పోవాలి. మరి నీ ఇంటికే వేసుకుని వచ్చింది బిడ్డ. ఆడికి పోయి ఇంత పని చేసుకున్న వాళ్ళు కాదు, బతుకు తెరువు చూసుకున్న వాళ్ళు కాదు. ఆడేం చేస్తారు? ఇంకేంది, నా కొడుకుని నాకు దూరం చేసి ఇక నీ ఇంటికానే ఉంచుకో. ఇంత భూమి చూసుకుంటా, నీ బిడ్డను చేసుకుంటా, నీ దగ్గర ఉంటే ఇక నీకు నిమ్మలం అవుతుంది. నేను మంచిగా అక్కని నీకు మర్యాద కొద్దీ మాట్లాడతానా. నీ ఇష్టం వచ్చినట్టు మందులోళ్ళు అంటానో, మాకులోళ్ళు అంటానో, అడుగు పెట్టిన అంటానో, అన్ని విధాలుగా నువ్వు మాట్లాడుతున్నావు అక్క. మర్యాద లేకుండా నువ్వు మాట్లాడమంటే మాట్లాడరాదు. మరి నీ బిడ్డకు నేర్పింది కదే కదా. ఓ అక్కన్న విలువ లేదు, మావన్న విలువ లేదు, అత్తమ్మ విలువ లేదు, ఏది లేదు. చిన్నంతరం లేదు, పెద్దంతరం లేదు. నోటికి ఎంత అత్తంత మాట్లాడే. ఏ ఊకో మీద పద్ధతులు మాట్లాడతానవా? ఓ రేవు లేదు, తావు లేదు. ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు నా కొడుకు మంచిగానే బుద్ధి చెప్తాంది నీ బిడ్డ అని గింత నిమ్మన లేకుండా చేస్తుంది. ఏదో మాట్లాడుతాండి ఈయన. ఏంద్రా ఆయనతోటికి అంత గరంగా వాడితే? మరి లేకపోతే ఏందన్నా, నిన్నటి నుంచి నేను ఫోన్ చేస్తాను, నైట్ బావ ఫోన్ చేస్తాడు. అసలు వాడు ఫోనే లిఫ్ట్ చేస్తలేడు. ఇప్పుడు పెద్దోని సెల్లకి వెళ్ళి ఎత్తా వాళ్ళ మామ లిఫ్ట్ చేసిండు. అక్కడికి పోయి ఏరిండు వీడు. అయితే అది బిడ్డ మనోడు పోయి మందులు కలిసే మనోడు మంచుకున్నట్టయితే ఆయన చేయాల్సి వచ్చిన ఆయన చేసి గరం అయితే మనకి ఏమవుతా చెప్పి. ఇప్పుడు గీడలు ఒళ్ళు పెట్టుకొని గక్కడ పోయి ఉంటే విలువ తక్కువ కాదా? పని చేసుకుంటాను వేయనోడు పోయి పని చేసుకోవాలి కానీ గక్కడ ఉండడు ఎందుకన్నా? సరే ఆయనకే తెలుతుంది. ఏమో వెనకటి శాస్త్రం చెప్పినట్టు తాగుతా గాని మొగ్గడు, తడితే గాని గుడిసె కప్పడు అన్నట్టు అత్తగారింటికాడ ఇలువ పోయినాక తెలుస్తుంది ఆయనకు. అయ్యో నా అవ్వగారింటికి పోవాలని దేవు పోసుకుంటే అత్తడికి అప్పుడు ఏందో అనుకుంటాను వాడు. ఇప్పుడు వాడు చూస్తే ఆ ఫోన్ లిఫ్ట్ చేయపో, వాళ్ళ మామయ్యప్పటికే లిఫ్ట్ చేసిండు ఆ ఫోను. ఎన్ని రోజులు మాట్లాడుకుంటుంటాడు చెప్పు మాతోటి? నువ్వెందుకు రోజు పెడతావు చెల్లె? ఆయన బతుకుతా అని పోయిండు. నౌకరు చేసుకొని బతుకుతాడు కావచ్చు తీరాదు. ఆయన కోసం నువ్వు రంది పెట్టుకొని నీ ఆరోగ్యకరం చేసుకునేందుకు? పోతే పోనీ అన్నా, నేను కాదంటలేను. పోయి పని చేసుకున్నాడు కాదా, అక్కడ ఉంటే ఎట్లా చెప్పు? ఇన్నేళ్ళు ఆయనకి లగ్గమైన వినడాన్ని పోయి అత్తగారింటి కాడ ఉన్నావానే? బాగా ఎప్పుడన్నా మన ఇంటికాడ ఉన్నాడా? ఒక్కో పూటకు ఉండమంటేనే బాగుండనే ఉన్నాడే. ఏ అద్దు నేను ఉంటే పోదాం పా, ఇంటికి పోదాం పానీలో తీసుకొని వస్తాం మేము. అబ్బో మీ అన్నారా ఆడది కొద్దిన బతుకమ్మ పండుగ వస్తుంది రారాదయ్యాకి పిల్లలు ఎత్తుకొని ఎట్లా పోనంటే, ఏ నేనేడొస్తానే నువ్వే పో, ఎక్కడి పని అక్కడ ఉన్నది, బాయికాడ పని బాయికానే ఉన్నది, ఇంటికాడ పని ఇక్కడనే ఉన్నది, నువ్వు పోరాదే అనేటోడు. ఇక ఈ కాలం పిల్లలు వాళ్ళు ఇంటర్లారా అవ్వ యొక్క మాట అనగానే అత్తగారి ఇంటికాడ జెండా ఎత్తాలు, నెలల కాలంగా ఆడనే ఉంటాను. మరి అయ్యవనో మాట అంటే మరి నేను ఎందుకు పోవాలి? మరి మా అయ్యతోటి మా అవ్వతోటి నేను మాట్లాడాలి, ఇంటికాడనే ఉండాలి అని అనుకుంటారా? ఈ కాలం పిల్లలు అంటేనే గట్టరా సుమతవా. మనం ఉండేదారా అయ్యవని చూడకుండా ఒక్క రోజు కూడా ఉండకపోయేది. అయినా వాళ్ళకు మగపిల్లగాళ్ళకి వాళ్ళకేం దండలాడుతుంది రా, మన కడుపు కాబట్టి మనకు దండలాడుతుంది. నా కొడుకు ఏడ తిన్నాడో, ఏడ వేయిండో, ఏడ వండుకున్నాడో అని మనకు దండలాడుతుంది, వాళ్ళకేం దండలాటరా? సుమతవికి ఎంతసేపు ఉంటారా? అన్నం కూర అయింది తిందురా అండి. అయిందా బిడ్డ? కృష్ణ ఏం లేదు బిడ్డ, మీరు వచ్చి 3 రోజులు అవుతుంది. ముచ్చట కూడా చెప్పకపోతే నాకు. ఏమైంది నాన్న? దేని గురించి మాట్లాడుతున్నావు? దేని గురించి ఏంది బిడ్డ? అల్లుడు స్నానానికి వేయండు, నువ్వు కూర అనడానికి వచ్చినావు. అల్లుని ఫోన్ అక్కడ కుర్చీలు ఉండే, నేను అన్నయ్య కూర్చొని ఉన్నా. ఫోన్ వస్తుంది అన్నయ్య ఫోన్ అంటే పెద్ద అల్లుంది అనుకొని ఫోన్ ఎత్తిన. ఫోన్ ఎత్తే వరకు ఏంది మీ అత్తమ్మ ఒక్కటే నొల్లి పెట్టుడు. అయినా నువ్వు గా ఫోన్ ఎందుకు ఎత్తినావు? ఏమని మాట్లాడింది? ఏమనుడే ఉన్నది బిడ్డ, ఆమె ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది, ఘోరంగా తిడుతుంది. మీరు చెప్పకుండా చేయకుండా వచ్చిరట, నొల్లి పెట్టుకున్నారట. నేను అక్కని మర్యాద ఇచ్చుకుంటా మాట్లాడినా, నీ మర్యాద ఎవరికి కావాలి, నీకేం కావాలి? నా 3 రోజులు అవుతుంది నా కొడుకు వచ్చి, నా కొడుకును నీ కొంగున కట్టుకున్నది నీ బిడ్డ మందు పెట్టిందో మాకు పెట్టిందో అని తిడుతుంది. ఆ దొరసాని అన్ని చెప్పిందా పూసగుచ్చినట్టు? చెప్పిందంటే ఏం జరిగింది బిడ్డ? ఏం జరుగుతుంది అక్కడ? సంతోషంగా ఉండవు అనుకొని నేను ఇక్కడ తృప్తిగా ఉంటానా బిడ్డ?
ఏం లేదు నాన్న, అక్కడ ఇంట్లో ఓళ్ళు ఓర్తలేరు మా ఇద్దరిని చూస్తే. మాకడ పని లేదట, తినుకుంటూ ఉంటున్నామట. మా బావ ఓర్తలేడు, మా అక్క ఓర్తలేదు, మా అత్తమ్మ కూడా ఓర్తలేదు, ఓళ్ళు కూడా ఓర్తలేరు. అందుకనే ఒక మాట అన్నా, నన్ను ఇట్లా చూస్తురు, నన్ను వేరే చేసి చూస్తురని అరవింద్కి చెప్పిన. అరవింద్కి చెప్తే అరవింద్ అడిగిండు. అడిగినందుకు ఓ రాద్దంతం చేసిర్రు. మా బావ అరవింద్ని కొట్టిండు. ఈయన అడగద్దా కొట్టినాక? ఎందుకు కొట్టినా అత్తమ్మకి చెప్పద్దా? ఆ చెప్పినందుకు ఇది అంత లొల్లి. మరి అత్తమ్మ బావ అరవింద్ని కొట్టిండు అని నేను చెప్పినప్పుడు అత్తమ్మ అడగాలి కదా వాళ్ళని. అడగలేదు. ఒక కొడుకు నోతీరు, ఒక కొడుకు నోతీరు చూస్తుంది. అదే మాట మేము అడిగినాం. ఇట్లా చేస్తున్నామని అంటే దానికి లొల్లి పెట్టి నన్ను నూకేసింది ఇంట్లోకి వెళ్ళి పోమ్మని. గంత దూరం వచ్చిన ఒక్క మాట చెప్పవా బిడ్డ? నేను తండ్రిని కాదా బిడ్డ? నేను వచ్చి అది అడగపోతున్నా? చిన్నబాబుని రమ్మనపోతున్నా, చిన్నమ్మని రమ్మనపోతున్నా, నేను అడగపోతున్నా బిడ్డ? మీరు సపడే కత్తిరి ఆమె ఎట్లా పడితే అట్లా మాట్లాడబట్టే. అది కాదు నాన్న, నీకు ఆరోగ్యం మంచిగా లేదు అందుకనే నేను చెప్పకుండా ఊకున్నా కదా. లేకపోతే నీకు చెప్పకపోదునా? నాకెవరున్నారు చెప్పు, నువ్వు తప్ప. ఆన మంచోడే కదా, ఆన మంచోడు, ఆన మంచిగానే ఉంటుండు కదా, ఇక గాముచ్చోడు ఏం చెప్పాలని ఊకున్నా. కాదు బిడ్డ, వాళ్ళు పెద్దోళ్ళు కష్టపడి వస్తారు. కష్టపడి వచ్చినప్పుడు మాట అంటే మీరు చదువుకొని పోతే ఏంది బిడ్డ? మీకు ఇద్దరికో జాబ్ లేదా? నువ్వు ఇంట్లో పని చేయబట్టే, ఆయన అటు ఇటు పోవట్టే, బావో నౌకరు పోవట్టే. అరే నాన్న, నువ్వు గట్నే మాట్లాడతావు చదువుకపోవాలని. అయినా మేము ఎందుకు ఎదురుకపోవాలి? అరవింద్ ఇన్ని రోజులు జాబ్ వేయలేడా? ఇప్పుడేదో గాసరం తక్కువ జాబ్ పోయింది. అయినా కానీ అట్టుకుంటుండే నేను అరవింద్ బయకడి కోతలేడా? మా బావకు ఒక్క పని చెప్పారు, మొత్తం అరవింద్కి చెప్తారు. ఆ సంతి తీసుకువో, ఆ నీళ్లు తీసుకురా, ఆ కూలోళ్ళు వచ్చిర్రు, ఇవే కూడా మా బావకి చెప్పారు. మొత్తం అరవింద్ కదా చూసుకునేది. సరే బిడ్డ, అయిందేదో అయింది, వాళ్ళ గురించి మీరు పట్టించుకోరు. ఇకనన్నా మీరిద్దరు కలిసిమెలిసి పోయిన కాడ జాబ్ వచ్చేదాకా ఉండి జాబ్ చూసుకొని జర ఓలకోలు చిటపట అనుకోకుండా ఓలకోలు నొల్లి పెట్టుకోకుండా ఉండురు బిడ్డ. మీరిద్దరు సంతోషంగా ఉంటేనే నాకు అదే సంతోషం. మీరిద్దరు పోయిన కాడ జాబ్ దొరికేదాకా ఎన్నుకులాడుకోరు బిడ్డ. ఒకవేళ జాబ్ వెనక ముందు అయినా నాకు ఫోన్ చేయ బిడ్డ. మీకేమైనా పైసలు అవసరం ఉన్నా నేను పంపిస్తా బిడ్డ. వెనుకట తాత ఒక సామెత చెప్పేది, నోరు చల్లగా ఉంటే ఊరు చల్లగా ఉంటుంది. ఆడి మనిషికి ఎంత ఓపిక ఉంటే అంత మంచిది బిడ్డ. ఆయన వెనక ముందు మీరు అయినా కానీ ఆయన ఏదన్నా మాట అన్నా నువ్వు చదువుకొని పో. సరే బిడ్డ, ఏమన్నా చదువుకునేటి ఉంటే చదువుకోరి, నేను దించా తప్పు. సరే నాన్న. అయిపోయింది. అన్నీ అదే. ఇంకా మీ అమ్మకడ ఫోన్ చేస్తే ఏమో, ఫోన్ చేస్తే లిఫ్ట్ చేస్తలేవట కదా. ఇప్పుడు వాళ్ళకేందుకే ఫోన్ చేసుడు? ఇంతకుముందు ఫోన్ చేసింది నువ్వు స్నానంకి అయినప్పుడు. నాన్న మాట్లాడిండు, ఎడ్దొకటే మాట్లాడుతుందట. మందు పెట్టుకున్నారు, మలుపుకున్నారు, అసలు ఏమనుకుంటుర్రు, 3 రోజులు అవుతుంది మీ ఇంటికి వచ్చి నీకు ఏది తెలియదా ముచ్చట అని నాన్న అడుగుతుందట. ఏ వదిలే, మా అమ్మ గట్టిగా మాట్లాడుతుంది కానీ నేను అడిగి వెనక మాట్లాడుతుంది అమ్మతో. ఏం మాట్లాడతావు? నీకేం భయం మాట్లాడటానికి? అరే నాకేం భయం, అడిగి వెనక ఎత్తాంతి. అయినా మిమ్మల్ని ఫోన్ ఎవరు ఎత్తున్నారే? మా నాన్నకు అక్కడ ముచ్చట్లు వెళ్తేనేమో లిఫ్ట్ చేయకపోతుండే, మంచిగా మాట్లాడతాను లిఫ్ట్ చేసిండు, ఎటు దొరుకుతాడో తిట్టిందట. అయినా ముచ్చట్లు నాకు చెప్పరాదా చెప్పు? మా నాన్న బాధపడతాడు, ఆరోగ్యం ఖరాబ్ అవుతానే కదా నేను చెప్పండి. ఇప్పుడు లేనిపోని టెన్షన్ పెట్టింది మా నాన్నకు. ఇప్పుడు అదే ఆలోచించుకుంటుంటాడు. ఇక ముచ్చట వదిలిపెట్టు. ఇగో ఒక్కటి గుర్తుపెట్టుకో, మా అమ్మ వాళ్ళు ఫోన్ చేసినా, మా అన్న వాళ్ళు ఫోన్ చేసినా, వాళ్ళు ఏమన్నారు ఏంది అనే ముచ్చట్లు నీకు అవసరం లేదు, అర్థమైందా? వాళ్ళతోనే ఏమన్నా మాట్లాడుకుని నేను మాట్లాడుకుంటా అంతే. నిన్నేమన్నా అంటారా ఎప్పుడు నేను అడుగుతా. అయినా మీ ముచ్చట్లు నాకేం అవసరం? నన్నేమనంటే నేను ఊకోను. అదే అంటారా నేను కూడా. అనవసరం ముచ్చట్లు నీకు అవసరం లేదు చెప్తాను. రెడీగా పోయినా నువ్వు కూడా. నువ్వైతే రెడీగా, నేను ఎంతసేపు రెడీ అవుతా? నాదేమున్నది అయిపోయింది ఇక, నువ్వే రెడీగా. సరే తిందాం పా ఫస్ట్ అయితే. ఎండ పడదాం, రూపాయి ఎండ కొడతాను కానీ కొడతాను అబ్బా.
అవా నువ్వు ఒక బుక్క తిని రాదు బిడ్డ మేము పోతాం యాళ్ళకెట్టపోయింది ఏమో రాళ్ళుడు చెప్పిందా పోదామంటే నువ్వు పోతామని ఇట్టే కూర్చుంటానేవేంది హాల్లో అవుతుంది పోదాం పొద్దు బుక్తుంది పురాగా పోదాం తీగ కదే యాళ్ళ కల్లుడు ఎట్టపోయింది ఎవరా చెప్పి పోదామంటే ఏమోనే ఆయన ఎటన్నా పోతే చెప్పిపోతాడా ఎటు పోతాడో నాకే తెలియదు. ఇంతకుముందు అయితే మావయ్య ఫోన్ చేసినట్టుండే తీసుకురమ్మని. మరి ఆడికి గిట్ల వేయండో లేకపోతే వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి వేయండో. మొన్న ఆయన హైరా నుంచి వచ్చిండు, అక్కడ రూమ్ చూడమని చెప్పుండే, మరి ఆయనను కలవడానికే వేయండో. ఇప్పుడు హైదరాబాద్ రూమ్ ఎందుకు బిడ్డ? ఇక హైరాకు పోదామని అనుకుంటున్నామే, అందుకనే ఆయన రూమ్ చూడమన్నావు. ఆన్నే చెరొక జాబ్ చేసుకొని ఆన్నే బతుకుదాం అనుకుంటున్నావు. నీకు నౌకరు వచ్చినాక ఆలోచన చేస్తామే తీరాదు బిడ్డ. ఇప్పుడు హైదరాబాద్ పోతే అటుకనే అవుతారా? రూమ్కి 20-15 వేలు అవుతాయి. ఆడ కూర కొనాలి, నార కొనాలి, అన్ని కొనుక్కరావాలి. ఉప్పుతోటి 9, పప్పుతోటి 10 ఖర్చు తక్కువనే అవుతుంది అనుకున్నావా? 10-15 వేల ఖర్చు అవుతుంది. ఈడ ఆయనకు ఒక కిస్తీ కట్టుకుంటే కిస్తీ వెళ్తుంది. ఏమో నువ్వు హైదరాబాద్ పోయి ఉంటావని అంటున్నావేంది బిడ్డ? బాపు, మేము ఇప్పుడు అనుకున్నది కాదు కదనే, ఎన్నడో అనుకున్న ముచ్చటే కదా హైరాకు పోతాం ఆన్నే బతుకుతామని. ఇప్పుడు చూసినావు కదా, వాళ్ళు మా మీదనే ఓటు పెట్టి సపరేట్గా పోయి వాళ్ళ అవ్వగారింటికి తీసుకొని పోయింది. అక్కడ ఎంతమందితో చెప్తుందో మా ఆరాలు మా బావ ఊరువలే, అందుకే మేము ఇంట్లోకి వెళ్ళొచ్చినామని ఎంతమందితో మాట్లాడుతుందో. ఇప్పుడు ఊళ్ళో కూడా మనసులో ఏమనుకుంటారు, చిన్నోని మొన్ననే పెళ్ళైంది ఎల్లగొట్టిరు, వీళ్ళే ఉంటారు. ఈ ఊళ్ళో మాట ఊరవతలో మాట అవసరమానే? మా సందాలో పోయి మేము కూడా ఎన్నన్నా బతుకుతే ఈ పెంట మాకు కూడా ఉండదు కదా. ఈడుండి మేమేమో తింటున్న పేరు మాకెందుకే? ఇప్పుడు అనుకున్నదేం కాదు కదనే, పెళ్ళైనాక 2 నెలలకే మనం పోదామని మేము ఇద్దరం అనుకున్న ముచ్చట నీకు కూడా చెప్పిన కదా. అంతే బిడ్డ, అంతే నువ్వు అన్నది బిడ్డ. మంచుకునేది. ఎవరో ఏమో అంటారని ఎలకల బాధకి ఇల్లు గాలి పెట్టుకున్నప్పుడు వాళ్ళే తెలిస్తే ఒక ఇల్లు దాటిల్లు. మీరు కూడా ఇల్లు దాటిపోతే హైదరాబాద్ పోతే నా చెల్లె పరిస్థితి ఏంది, నా బావ పరిస్థితి ఏంది, మిమ్మల్ని కనేందుకు కనకెందుకు నా కొడుకులు నన్ను ఆగం చేసి హైదరాబాద్ పోయాలని మా చెల్లె ఎంత ఏడిస్తావాలి. ఇప్పుడు పోతాం అని మీరు అనబడితే ఏందయ్యా ఊరికే చెల్లె అంటావు? మన బిడ్డ అప్పుడు ఒకతున్నప్పుడు గట్టిన లొల్లులని, ఇప్పుడు ఇద్దరు కోడళ్ళు వచ్చినప్పుడు గట్టిన లొల్లు అవుతుంది. ఎన్నడయ్యాళ్ళు గాంధీ ఇంకా చెల్లెడు నా చెల్లె బాధపడుతుంది, నా చెల్లె నా బావ బాధపడతారని నువ్వు ఒకటి చెప్తాను. వాళ్ళు ఎక్కడో అక్కడ బతకని నువ్వు ఒకటి చెప్తాను. ఏందయ్యా ఏమో ఏంది ఎక్కడో బతుకని అంటాను. మరి వీళ్ళు ఆగం గారా అనే మా చెల్లెని బావ ఏం ఆగమవుతారు? అప్పుడు నా బిడ్డ ఒకతున్నప్పుడు గట్టిన లొల్లు పెట్టింది మీ చెల్లె, ఇప్పుడు నా బిడ్డ ఒకతుంటుంది, ఆ పొల్ల వేయింది, ఇక రాసి రంపాన పెడుతుంది. ఎన్నడూ నిమ్మలంగా ఉంచుతుంది నా బిడ్డను? నీది మనది కనబడతలేదానే? 40 ఏళ్ళ నుంచి మనం చేసుకొచ్చినా కూడా మీ తమ్ముడు మీ మరదలు గట్లా మాట్లాడరు. ఇప్పుడు నా బిడ్డకు ఆ బదనం రాదానే? ఊళ్ళో ఏమనుకుంటారు, వాళ్ళ అవ్వగారింటికాడ ఎన్ని చెప్తాందో, మారాలు మా బావి అన్ని చేస్తాను, వాళ్ళు చేయబట్టే మాకు లొల్లులు అవుతాయి అని ఎన్ని చెప్తాందో. ఏం కాతో నా బిడ్డకు లేని బాధనం. అవ్వ నువ్వు అనుకునేదే చెయ్య బిడ్డ, మీరు పోండి. అంతలో అయితే చిల్లర సామానుకు పైసలు లేకపోయినా మీ అత్తకు పంపకుండా కానీ నేను పంపుతానే బిడ్డ. మీరు మంచిగా ఉండు కావాలి. ఇగో దూరం ఉండి 10 రోజులు దూరం ఉండి అయినా కూడా 10 రోజుల కోనాడు వచ్చి మీ అత్త మామను కలిసి సంబరంగా ఉండాలి. కానీ నువ్వు ఊకి ఇంటికాడ ఉండి లొల్లులు పంచాదులు ఎందుకు బిడ్డ? ఇవన్నీ వాళ్ళకు నిమ్మలం ఉండదు, మీకు నిమ్మలం ఉండదు. నేను అందుకనే ఆయనతో మాట్లాడిన, ఈడుంటే మనది కూడా ఇట్నే కథ అవుతుంది అంటే ఆయననే ఈ ఉండుడద్దు, మనం తిన్న పేరద్దు, సపరేట్గా పోయి అన్నే ఉందాం అన్నాడు. బాపు ఏమైనా మా అత్త ఏంది కావాలి, మా మామ ఏం కావాలి, మరి మేమేమైనా మంచిదేనా అని. మీరెందుకు అవుతారు బిడ్డ? మిమ్మల్ని కడుపులో పెట్టుకొని చూసుకుంటుంది నా చెల్లె. అయినా మీకు తెలుస్తలేదు బిడ్డ, పైసలు విచ్చలు విడిగా సంపాదించి విచ్చలు విడిగా ఖర్చు పెడతాను. ఎన్ని పైసలు ఎంత ఖర్చు అయినా మంచిది అని చూస్తాను. నిన్న ఒకరు చేస్తాను కదా, ఓ పైసా ఎందుకు వేసుకోవాలి బిడ్డ? వచ్చిన జీతం వచ్చినట్టే ఖర్చు పెడితే ఏం మిగులుతుంది? రేపు పొద్దున నీకు పిల్లలు అవుతారు, జల్లెలు అవుతారు, వాళ్ళకి ఏం సంపాదించి పెడతావు? ఏం కొంటాను? బాపు, నీకు మా ఊరు అమ్మలక్కల గురించి నీకు తెలియదే? ఇప్పటికే వాళ్ళు ఎట్లా మాట్లాడతారు. అవును సుమతవా, నీ కోడలు ఇంట్లో పని చేస్తుందా? ఇంట్లో ఉండుకుంటూనే ఉంటదనిక వ్యవసాయం పనికి అత్తలేదు. బాగా చదివిందేమో, ఏమన్నా నౌకరు కూడా చేసుకుంటలేదు. వాటికి నేను తినింట్లుంటే ఏమత్తాంది? అట్లా పోతే 4 రూపాయలన్నీ అత్తాయి కదా. ఏ వీటికేమన్నా నిల్వ కూర్చుంటే పెడతారు. నువ్వు కూడా ఎండ పనన్నా చెప్పరాదు అని చెప్పేసి ఆమెకు 4 ముచ్చట్లు చెప్తారు. నీకేమెరక? నేను అట్టి వండుకుంటే ఇంత చదువుకొని ఏం లాభమే? ఓ బిడ్డ, ఏమైనా పని చేసుకోవచ్చు కదా. వాళ్ళతో నువ్వు మాట, వీళ్ళతో నువ్వు మాట, అందరితో నేను మాటలు పడుకుంటున్నా. నిజంగా నాకేం చదువు సందే రాకుంటున్నానా? ఓ బిడ్డ, అత్తగోడళ్ళు మంచిగుండు అసలే మందికి ఇష్టం ఉండదే. రాగట్ల బిడ్డలు అన్ని కావాలి, లేని పుల్లలేసి చెప్తారు. మంది పాడబడ ఏమైనా వాళ్ళకి ఏం పని ఉన్నది బిడ్డ? కూర్చుంటే రికాంగ్ కూర్చుంటే లేని చెప్తారు. మా కూడున్న కుక్కలు చెప్తారు. చాలుగంతి, నువ్వు మంచిగానే చెప్తాను, కూడున్న కుక్కలు చేస్తారని. ఇక పోదందా? పోదాం. ఏడి చేసి బిడ్డను హైదరాబాద్ పంపాలనే చూస్తాను. అయినా నీకు ఇప్పుడు తెలియదు బిడ్డ, రేపు పొద్దుగాల నీకు కొడుకో బిడ్డో అయినప్పుడు తెలుస్తుంది తల్లి ప్రేమ ఏంది, కొడుకు ప్రేమ ఏంది అనేది. మా చెల్లె దగ్గర ఉన్నవని నేను అంటాను, మీరు పోతాను అంటారు. మీ ఇష్టం, మీకు ఇష్టే దొత్తగా చేయాలి. నీకు ఏం చెప్పినా ఇంటలేవు నువ్వు నా మాట. ఓ బాపు, నువ్వు నన్ను అంటావేందే?
ఆయనకు మొన్ననే మనసు ఇరిగింది, లొల్లైన సంది ఈడు ఉండు అద్దే అద్దు, మనం ఇంట్లోకి వెళ్ళి వెళ్ళినోళ్ళమే కావాలని ఆయన పట్టుబడితే నీకు అత్త విలువ తెలుస్తుంది, మా విలువ తెలుస్తుంది, నువ్వంటావు నేనేదో కావాలని పోయినట్టు. అట్లనేది ఉంటే నేను పెళ్ళైనక కొత్తలే తీసుకొని పోదును కదా. ఓ బిడ్డ, ఈయన అందరం ఒక దిక్కుందామని బాగా పొడుగు చేసినట్టు మాట్లాడతాడు. రా మాగసారి కానీ పోదాం. ఓడి చెప్తా అండు. అవ్వా ఇక పోయేస్తాం. ఆయన ఇష్టం నీ ఇష్టం. లొల్లుడు పంచాయతీలు అయితే పెట్టుకోకూడదు, దండం పెడతా. ఏంది బిడ్డ? ఏమైంది? వెళ్ళేది 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 ఇగో అదే బండి ముందటి పట్టి. అగో ఏమైంది బావ? అంతా పూర్తి ఉన్నది. ఏమైంది? ఏమో సప్పుడు చేస్తలు. ఏదిరా ఏమైంది బాబు? ఏమో నేను రాజయ్య మామ బాబు సెల్కి వెళ్ళి ఫోన్ చేసిండు. ఒకసారి అర్జెంట్ గా బైక్ రమ్మంటే నేను పోయే వరకు కూలబడి ఉన్నాడు. అట్లే ఆ చేనులోకి వెళ్ళి డాక్టర్ దగ్గర తీసుకుపోయినా. తీసుకుపోతే బీపీ మొత్తం తక్కువ ఉన్నది. అయ్యో ఏం ఆలోచిస్తుంది? ఏంది? ఏం రంది పెట్టుకున్నావు నువ్వు? గిట్ల తయారైతాను. కాలు కొంచెం వాపు లెక్క కనిపిస్తాను కానీ అది ఏం కదా అన్నాడు. అడ్డానే పోయేసరికి అందుకే ఆడ కూర్చున్నాడు, కూలబడి ఉన్నాడు. ఏందన్నా ఒక్క నాడని ఇంటికాడ ఉండవైతే ఏమైనా బాయో బాయ్ అని బాయ్ కాడికి పోతావాయే. ఇప్పుడు ఎవరు ఆయన లేకపోతే ఎట్లుండు, ఎవరు లేకుంటే ఎంత ఘోరం అన్న ఇయ్యాల చెప్పు. చెప్తే ఇనేనేనడు. ఎవరన్నా కైకిలో పెట్టుబడి కూడా పెట్టాడు. నేనంత బాగా నన్ను కూడా అత్తంటాడే. అసలు ఏమైందట బిడ్డ? ఏం జరిగిందట అసలు? ఏమో పొద్దుగాల తిన్నాడు అసలు బాబు. అన్నం ఎత్తు తిన్నామయ్య అంటే నేను పోయాల్సినాక తింటే బిడ్డ అన్నాడు. ఇంతవరకు ఇంటికి రాలేదు. ఏ తిండి లేదు మన లేదు, తిండి ఏడ తింటాన్రా? అది అసలు ఆయనకు ఒక్కటే రంది. చిన్నాళ్ళుడు ఎప్పుడైతే ఇల్లు దాటిండో అప్పటి నుంచి ఆయన రంది పెట్టుకున్నాడు. మీరు నమ్ములు నమ్మపోలే, ఆయనకు అదే దవంతం పట్టుకున్నది. అంతేనా అన్న? మొదటి నుంచి అంతే. ఆయన ఏ బాధ ఉన్నా కూడా బయటికి చెప్పుకోడు. నీళ్ళు కడదామని వేయండి మామ. మధ్యాహ్నం ఎండ పూట కాసేపు కూర్చున్నాడట. 4 గంటల ప్రాంతంలో ఇంకో 2 మాడవలు అయితే అవి కడదామని వేయండట. ఆ లేచే వరకు ఆ ఒంటి మీద గిర్రమని తిరిగిందో ఏమో ఆ ఒంటి మీద పడ్డాడట. ఆ రాజమయం ఉండేసరికి అడిగి పోయి కొన్ని నీళ్ళు ఆపించి ముఖం కడిగిచ్చి ఆడ కూర్చోబెట్టిండు. నాకు ఫోన్ చేసుడుతోనే నేను ఊరికి ఇప్పుడు డాక్టర్ దగ్గర చూసుకొని నేను తీసుకొని వస్తాను. ఆ బీపీ మొత్తం ఉన్నది. నువ్వు లేని గనగరేం చేస్తాను చూసినావా? ఏం చేస్తా అనుకుంటాను నువ్వు మమ్మల్ని? ఇప్పుడు ఆ రాజేమో చూడకుంటే పరిస్థితి ఏం చెప్పు. బాబు సంగతి ఎట్లా ఏం కథ? ఏం టెన్షన్ పెట్టుకుంటాను? ఏం టెన్షన్? ఏంది? ఏం రంది పెట్టుకున్నావు? చిన్న కొడుకు గురించి ఇట్లా రంది పెట్టుకున్నావు ఏమన్నా? అంతే గంతే చెల్లె. రంది ఎక్కడిది అది ఎక్కడిది? మీరు ఒకటి రంది అని చెప్తారని ఆల్రెడీ చెప్తాను మా వీళ్ళకి ఎంత చెప్పినా అర్థం కాదు. ఆయనకు సాధన అయితే లేదు, కుసకుసుంటాడు ఊకే. ఈ సంవత్సరం ఎవరైనా లేకపోతే ఏదన్నా కౌలుకి ఇద్దామా, లేకపోతే ఎవరైనా జీతగానం పెడదామా అని నేను మొత్తుకుంటానా. అయినా కూడా నా మాట వింటారు అసలు. అయినారు వీళ్ళు. ఏముంటారే జీతగాడు జీతగాడు ఎందుకే? బాబు పోలేదా చేయలేదా? ఆయనకు ఒక్కటే రంది పట్టించలే. వీళ్ళు ఏమో అనుకుంటారు కానీ అంతే. ఆయన మొదటి నుంచి ఏ బాధ ఉన్నా బయటికి చెప్పుకోడన్నా. చిన్న కొడుకు అంటే బాగా ప్రేమ. వాడు చెప్పగా చేయక ఇంట్లోకి వెళ్ళిపోయే ఇక ఆయన అదే రంది పెట్టుకున్నాడు. ఇంట్లో అర్థం కాదు. చిన్న కొడుకు ఇల్లు ఎప్పుడు దాటిండో అప్పటి నుంచి మా బావకు రంది తాకింది. ఆ రందిలనే పడి ఏం ఆలోచించుకుంటూ కూర్చున్నాడో, ఎట్లా ఆలోచించుకుంటూ కూర్చున్నాడో కథ పీపీ ఎక్కువైందని పోరడా కాట కలిసేందుకు ఇంటికి. అరే ఇన్ని రోజులు ఒక లెక్క, ఇప్పుడు లెక్క. ఇదివరకు దాకా మీరు ఒకటి అంటారు, మేము హైదరాబాద్ పోతాం వాళ్ళు పోయినట్టే అని అంటారు. మీరు కూడా వాళ్ళు పోయినట్టు పోయింటి. అయిన పరిస్థితి ఏంది? దీనికి అయితే ఎవరు బాధ్యులు? వాళ్ళని మంచి చెడు చూసేది ఎవరయ్యా? ఏమో హైదరాబాద్ ఏం పట్టింది మీకు? ఇంటికాడ వ్యవసాయం చేసుకుంటే చాలదా? నువ్వు ఒక్కరు నొక్కరు చెయ్యి. నువ్వు కూలలో పెట్టి చేయించరాదు? ఓ జీతగాన్ని పెట్టుకోవాలి. ఏందిరా మీరు కూడా పోతా అనుకుంటారా మమ్మల్ని ఇడిచిపెట్టి? ఎవరు చెప్పలేదు అమ్మ నీకు? మళ్ళీ నువ్వు అట్లే మాట్లాడుతావు. నాకు అందరు పోర్రి, ఎవరద్దు ఇంట్లో. మేమే ఉంటాం, మేమే చస్తాం తీయ ఇంట్లో. అరే ఊకి అదే ముచ్చట అమ్మ నీకు. మొన్న గట్లే అంటావు, ఇప్పుడు గట్లే అంటావు. మరి ఏందిరా మీరేడే పోతారు చెప్పు? ఇప్పుడు తమ్ముడు పోయాక ఇంత బాధ పెట్టుకున్నాడు ఆయనే, మళ్ళీ మీరు పోతా అంటారు? ఇక మీరు పోయింటారు. అందుకే మా బావ బతకడు పోదు. అయ్యా నీ దండం పెట్టి చెప్తాను నేను. మీరు హైదరాబాద్ కూడద్దు, ఏమద్దు. ఓ జీతగాన్ని పెట్టి చేయించు వ్యవసాయం. నువ్వు నౌకరు ఒక్కని చేస్తే చాలు. నువ్వు ఇంటికాడ ఆ పను ఈ పను ఆసరై అత్తమ్మకు తోడుండి బిడ్డ దండం పెడతానా? సరే తీ బిడ్డ, ఉండు బిడ్డ, అద్దు పోకుండ్రి. సరే మీరు ఏం బావా ఇంట్లో పోదాం తల్లి. ఏం తినలే, కొంచెం పాలు వేడి చెప్పు. బట్టలు ఇస్తే పెళ్ళి కడతాను. ఇస్తారా?